నమస్తే. వేసవి కాలంలో నోరూరించే మామిడి పండ్లను తినడానికి అందరూ ఇష్టపడతారు. కానీ వాటిని తినేటప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. మామిడి పండ్లను తినేందుకు సరైన సమయం ఏంటి? ఎవరు మామిడి పండ్లకు దూరంగా ఉండాలి? ఎవరు ఎంత తినాలి అనేది తప్పక తెలుసుకోవాలి. లేదు అంటే అమృతం లాంటి పండు కూడా విషంగా మారే అవకాశం ఉంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేంటో చూద్దాం. మామిడి పండ్లను ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో లేదా మధ్యాహ్నం స్నాక్స్ సమయం ముందు లేదా ఆ తర్వాత 2 గంటల గ్యాప్లో తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ఈ సమయంలో తినడం వల్ల శరీరానికి అవసరమైన తక్షణ శక్తి లభిస్తుంది. చాలా మంది భోజనం చేసేటప్పుడు లేదా తిన్న వెంటనే మామిడి పండ్లను తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా తప్పుడు పద్ధతి. దీనివల్ల శరీరంలో క్యాలరీలు, చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. రాత్రి పడుకునే ముందు మామిడి పండ్లు తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడి అజీర్తి, గ్యాస్, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే మామిడి పండ్లను మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే తినకూడదు. కనీసం వాటిని 1 నుండి 2 గంటల పాటు చల్లటి నీటిలో నానబెట్టాలి. మామిడి పండ్లలో ఫైటిక్ యాసిడ్ అనే సహజ రసాయనం ఉంటుంది. ఇది శరీరంలో వేడిని కలిగిస్తుంది. నీటిలో నానబెట్టడం వల్ల ఆ వేడి తగ్గిపోతుంది. తద్వారా ముఖంపై మొటిమలు, వేడిగడ్డలు, మలబద్ధకం వంటి సమస్యలు రావు. ప్రస్తుత కాలంలో మామిడి పండ్లను త్వరగా పండించడానికి కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలను వాడుతున్నారు. నీటిలో బాగా కడగడం వల్ల ఈ కెమికల్స్, పెస్టిసైడ్స్ తొలగిపోతాయి. మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ రోజుకు 1 లేదా 2 ముక్కలు మాత్రమే పరిమితంగా తినాలి. అతిగా తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపు తప్పుతాయి. ప్రకృతి ప్రసాదించిన ఈ అమృతం లాంటి పండును సరైన సమయంలో సరైన పద్ధతిలో తిన్నప్పుడే దాని పూర్తి పోషకాలు మన శరీరానికి అందుతాయి. కాబట్టి ఈ వేసవిలో పైన పేర్కొన్న చిట్కాలను పాటిస్తూ మామిడి పండ్ల రుచిని సురక్షితంగా ఆస్వాదించండి.